అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆమె వరుసగా ఆలయాలకు వెళ్ళి అక్కడ నానా హంగామా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే నెల క్రితమే శ్రీవర్షిని అనే ఒక యువతి అఘోరిని కలిసింది. ఆమె తల్లిదండ్రుల్ని వదిలేసి అఘోరి వెంట వెళ్ళిన సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఈ శ్రీవర్షిని ఎపిసోడ్ తాజాగా మరో మలుపు తిరిగింది. శ్రీవర్షిని అనే అమ్మాయి కనిపించడం లేదని, తమ కూతుర్ని అఘోరి ట్రాప్ చేసిందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందని వారు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా శ్రీవర్షిని అఘోరితోనే ఉంటుందని, తన కూతురికి మత్తుమందు ఇచ్చి అఘోరి తన వశం చేసుకుందని తండ్రి కోటయ్య ఆరోపిస్తున్నారు. శ్రీవర్షిని కనిపించకుండా పోయిందని కోటయ్య మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అఘోరి మా అమ్మాయి శ్రీవర్షిని ట్రాప్ చేసిందని కంప్లైంట్ ఇచ్చారు. ఒక నెల రోజుల క్రితం కారు చెడిపోయిందని ఓ 2 రోజులు అఘోరి మంగళగిరిలోని మా ఇంట్లో ఉంది. ఆ తర్వాత 10 రోజులకు ఏ కారణం లేకుండా మళ్ళీ అఘోరి మా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తమ కూతురుకు వద్దంటున్నా ఏవో మందులతో కూడిన ఆహారాన్ని అందించింది. జ్ఞానం పెరగడానికి మందులు ఇస్తున్నట్లు ఆమె చెప్పింది. కానీ ఆ తర్వాత 20 రోజులకు మా అమ్మాయి శారీరక మానసిక పరిస్థితుల్లో చాలా తేడాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆసుపత్రికి తీసుకెళ్తున్న మమ్మల్ని వారించి మా అమ్మాయిని తన వెంట తీసుకెళ్లిందని పోలీసులకు ఇచ్చిన పిటిషన్లో కోటయ్య పేర్కొన్నాడు. ఎలాగైనా తన కూతుర్ని తమకు అప్పగించాలని కోరుతూ శ్రీవర్షిని తండ్రి అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అఘోరి ఇంట్లో ఉన్న సమయంలో నా చెల్లితో ఏకాంతంగా కూర్చొని ఏవేవో ముద్రలు వేసేది. నా చెల్లితో ఒంటరిగా కూర్చొని ఏదేదో చేసేది. నా చెల్లికి ముద్దులు పెడుతూ ఇబ్బంది పెట్టేది. మా మీద పడి బుగ్గలు నిమిరేది. ఇంట్లో ఉన్నన్ని రోజులు మమ్మల్ని లైంగికంగా వేధించింది. నా చెల్లి అఘోరి చెప్పినట్టే వింటుంది. వాళ్ళు ఒకే గదిలో ఉండేవారు. ఆమె నా చెల్లిని వశం చేసుకుంది. నా చెల్లి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు. అఘోరి మందు పెట్టి నా చెల్లిని వశం చేసుకుంది. వర్షిని కూడా తల్లిదండ్రులు వద్దని అఘోరితోనే ఉంటానని చెప్తోంది. అందుకే ఈరోజు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు మాకు భరోసా ఇచ్చారు. అఘోరి దగ్గర ఉన్న మా చెల్లిని తీసుకొచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తామని అన్నారని విష్ణు తెలిపాడు. మరోవైపు శ్రీవర్షిని అన్న విష్ణు కూడా అఘోరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఘోరి నన్ను సెక్షువల్ గా టార్చర్ పెట్టిందని, అఘోరి నన్ను లైంగికంగా వేధించిందని, ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు మద్యం కండోమ్లు తీసుకురమ్మని ఒత్తిడి చేసిందని, అఘోరికి రాజకీయ నాయకులతో కూడా సంబంధాలున్నాయని, కొందరు నేతలు ఆమెకు ఆర్థికంగా సాయం చేస్తున్నారని, ఇంట్లో ఉన్నప్పుడు తన చెంపలు గిల్లడం బుగ్గలు గిల్లడం చేసేదని, లేడీ అఘోరి అమ్మాయి కాదు మగ లక్షణాలు ఉన్న వ్యక్తేనని విష్ణు ఆరోపించాడు. మొత్తంగా అఘోరి వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. ప్రస్తుతం శ్రీవర్షిని అఘోరితోనే ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి దీనిపై అఘోరి ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఈ కుటుంబానికి అఘోరి డబ్బులు ఆశ చూపిందని ఊహాగానాలు ఉన్నాయి. దీంతో ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకుండా పోతోంది. మరి పోలీసులైనా విచారణ చేపట్టి ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది.